హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే కాగ్నిజెంట్ నుంచి నేను ఎందుకు లెఫ్ట్ అయ్యాను అనేసేసి కాగ్నిజెంట్ నుంచి లెఫ్ట్ అవ్వడానికి రీజన్ చెప్పడం కన్నా నా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే కాగ్నిజెంట్లో ఫస్ట్ జెన్సీ నెక్స్ట్ జెన్సీ ప్రో అనేసి కొన్ని ఉంటాయన్నమాట ఆన్లైన్ ప్లేస్మెంట్స్. అది ఏంటంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంట, డైరెక్ట్ కాలేజెస్కి వస్తాయన్నమాట. సో నేను అలానే విద్యానికేతన్ కాలేజ్లో చదివాను. విద్యానికేతన్ కాలేజ్లో చదివినప్పుడు నాకు అలా కాగ్నిజెంట్లో ఫస్ట్ ప్లేస్మెంట్ అనమాట. నేను చాలా దాంట్లోనే ప్లేస్ అయ్యా, కానీ నా ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి కాగ్నిజెంట్. అప్పుడు ప్యాకేజ్ ఫోర్ ఎల్పిఏ ఇచ్చారు. సో అది బెస్ట్ ప్యాకేజ్ అనిపించింది నాకు ఆ టైంలో. కోవిడ్ టైంలో అసలు ఆఫర్ లెటర్ రావడమే చాలా గొప్ప కదా. సో అలా నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. నేనైతే జాయిన్ అయ్యాను అనమాట కాగ్నిజెంట్లో. జాయిన్ అయిన తర్వాత నాకు సైట్ కోడ్ డెవలప్మెంట్ మీద ఇచ్చారనమాట రోల్. సో ఏంటంటే సైట్ కోడ్ డెవలప్మెంట్ అంటే డాట్ నెట్ మీద వర్క్ చేస్తాం, అంత కోడ్ ఉండదు. యాజ్ ఎ ఫ్రెషర్ మనకి అంత కోడ్ వర్క్ ఇవ్వరనమాట, కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అయితే నేను జస్ట్ ఫంక్షనాలిటీస్ బిల్డ్ చేయడం కానీ అలా వర్క్ చేసేదాన్ని. సో ఇలా వర్క్ చేస్తున్నప్పుడు నాకైతే ఏంటంటే ఇప్పటి నుంచో ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ వెళ్ళాలి అనేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో ఏంటి అంటే నేను కొంచెం ట్రైన్ తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో కొంచెం ట్రైన్ అయ్యి తర్వాత నేను నా మేనేజర్ని అడిగాను. అడిగితే తను వచ్చేసి ఏమన్నారంటే హ్మ్. ఇప్పుడే కాదు అని చెప్తున్నారనమాట. దాదాపుగా నేను ఒక 6 మంత్స్ నుంచి, 7 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను వేరే ప్రాజెక్ట్ కోసము. అయితే ఆ ప్రాజెక్ట్ అనేది నాకు దొరకలేదు. ప్లస్ అదే ప్రాజెక్ట్‌లో ఉండడం వల్ల నాకంత గ్రోత్ అనిపించలేదు. నేనేం చెప్తానంటే, ఒక ఫ్రెషర్ ఎప్పుడైనా సరే మంచి ప్రాజెక్ట్ వచ్చే వరకు, ఇప్పుడు నేను వర్క్ చేసింది ఆన్ సైట్ ప్రాజెక్ట్. చాలా మంచి ప్రాజెక్ట్ మీదనే వర్క్ చేశాను గానీ, నాకు ఆ రోల్ కోసం నేను మారాల్సిందొచ్చింది కంపెనీ. ఇంకా ఏంటంటే ఒక ఎంఎన్‌సిలో జాయిన్ అయ్యేటప్పుడు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మంచి గ్రోత్ కావాలంటే స్టార్టప్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే చిన్న కంపెనీస్ నుంచి స్టార్ట్ అయ్యండి. చిన్న కంపెనీస్ అంటే మరీ చిన్న కంపెనీస్‌కెళ్ళొద్దు. మిడ్ సైజ్డ్ కంపెనీస్ నుంచి స్టార్ట్ చేయండి. మిడ్ సైజ్డ్ కంపెనీస్ అయితే మీకు మంచి డెవలప్‌మెంట్ స్కిల్స్ వస్తాయన్నమాట. నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఎంఎన్‌సి‌లకి రావండి. ఒకవేళ అమ్మాయిలకైతే ఎంఎన్‌సిలోనే ట్రై చేయండి. ఎందుకంటే మీకు అదే బెటర్. మనం ఏంటంటే మనకేంటంటే హౌస్‌ని చూసుకోవాలి. ప్లస్ తర్వాత ఆఫీస్‌కెళ్ళాలి. ఇవన్నీ ఉంటాయి మనకి. సో, ఎంఎన్‌సి అమ్మాయిలకి చాలా బెటర్. కానీ బాయ్స్‌కొచ్చేసరికి ఫస్ట్ ఎంఎన్‌సిలో ఎప్పుడు జాయిన్ అవ్వద్దు. ఒకవేళ ఎంఎన్‌సిలో జాయిన్ అయితే మంచి ప్రాజెక్ట్, డెవలప్‌మెంట్ రోల్, అది మీకు కోడింగ్ అయ్యుండాలి. బాగా మంచి కోడింగ్ అయ్యుంటేనే ఆ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవ్వండి. ఒక బెంచ్‌లో ఉన్నారంటే 1 ఇయర్ వరకు మిమ్మల్ని బెంచ్‌లో పెట్టుకుంటారు కాగ్నిజెంట్‌లో అయితే. యాజ్ ఎ ఫ్రెషర్ మీరు 1 ఇయర్ వరకు బెంచ్‌లోనే ఉంటారు. అది కూడా కూలింగ్ పీరియడ్ అనమాట. ఆ టైంలో మీరు మంచి మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. పర్పుల్ సైట్ అని ఉంటది. యుటమి అని ఉంటది. ఇంకా డిఫరెంట్ స్కిల్స్ ఇస్తారు. ఆ స్కిల్స్ అన్ని నేర్చుకోవచ్చనమాట. ఇలా స్కిల్స్ అన్ని నేర్చుకొని జాయిన్ అవ్వచ్చు. సో, నా లాస్ట్ వర్కింగ్ డే రోజు ఏంటంటే ఎలా జరిగిందంటే, నా లాస్ట్ వర్కింగ్ డే రోజు నేనేంటి జాయిన్ అయ్యాను. వెళ్ళాను. డిఎల్ఎఫ్ నా మెయిన్ బేస్. కానీ డిఎల్ఎఫ్‌కెళ్తే అక్కడ ల్యాప్‌టాప్ తీసుకోలేదు. ఇది కట్ చేయాలి. ఇంకా ఏంటంటే నేను కాగ్నిజెంట్‌లో ఉన్నప్పుడే రియాక్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, నోడ్.జేఎస్ ఇలా నేర్చుకున్నాననమాట. నాకు యాడ్ ప్లేస్ ఏంటంటే నాకు సి షార్ప్, డాట్ నెట్ కూడా వచ్చు. సో, నేను వర్క్ చేసింది కూడా వాటి మీదనే కాబట్టి నేను కాల్స్ రావట్లేదని అంటున్నారు కదా! కాల్స్ రావట్లేదు, నిజమే అది మాత్రం. నాకైతే మొత్తం 5, 6 కాల్స్ వచ్చాయి. మంచి మంచి కంపెనీస్ మామూలుగా వచ్చాయి గానీ స్టార్టప్ కంపెనీస్. నేనైతే రీసెంట్‌గా ఒక స్టార్టప్ కంపెనీ అప్లై చేశాను. అది కూడా కంపెనీ నేమ్ అయితే చెప్పట్లేదు. సో, వాళ్ళేంటంటే హ్మ్. నన్ను జాయిన్ అవ్వమన్నారు. నేను కంపెనీ దగ్గరికెళ్లి చెక్ చేశాననమాట. ఏంటంటే కంపెనీ అనేది ఒక హౌస్‌లో ఉంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఆహ్, ఏం చెప్పారంటే నాకు మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఇస్తాను. ఇప్పటి నుంచి జాయిన్ అవ్వండి. మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఇస్తాను. ఇప్పటి నుంచి జాయిన్ అవ్వండి అని చెప్పారు. యాక్చువల్‌గా ఏంటంటే ఇట్స్ నాట్ ఎ కంపెనీ. ఇట్స్ ఎ ఫేక్ కంపెనీ అనమాట. నాకది ఎలా అర్థమైందంటే, ఇంకా వాళ్ళ దగ్గర సఫిషియెంట్ థింగ్స్ లేవు. ల్యాప్‌టాప్ లేదు, హెచ్ఆర్ రిప్రజెంటేషన్ లేదు. అట్‌లీస్ట్ హెచ్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కంపెనీస్ ఉంటాయన్నమాట. ఇలాంటి కంపెనీస్ ఫేక్ అనమాట. సో, వీటిని చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే నా ప్లే స్లిప్స్ అడిగారు. అక్కడే నాకు కొంచెం డౌట్ వచ్చింది. నా ప్లే స్లిప్స్‌తో వాళ్ళకేంటి అనేసేసి. ఇంటర్వ్యూ చేయకుండానే. సో, ప్లే స్లిప్స్ అడిగారు. నా ఫార్మ్ 16 అడిగారు. టీడీఎస్. నేనైతే అవన్నీ వాళ్ళకి షేర్ చేయలేదు.
షేర్ చేయకుండా ఇవన్నీ ఎందుకు అంటే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మేము పీఎఫ్‌కి రికమెండ్ చేయడానికి అని అన్నారు. సో, అక్కడ నాకు అర్థమైపోయింది అది ఫేక్ కంపెనీ అనేసేసి. ఇంకా నా లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసేసి ఎలా ఎలా జరిగిందంటే, యాక్చువల్‌గా నేను ఆన్ సైట్‌లో వర్క్ చేస్తాను కాబట్టి, ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే లేరు కాగ్నిజెంట్‌లో. చాలా తక్కువ మంది. ఒక 10, 12 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళతో కూడా నేను ఎక్కువ కమ్యూనికేషన్ లేను. బికాజ్ నాది వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. నేను ఓన్లీ 3 డేస్ వెళ్తాననమాట ఆఫీస్‌కి. వెళ్తా, వచ్చేస్తా అనమాట లాగిన్, లాగౌట్ చేసేసి. బికాజ్ అక్కడ వర్క్ చేయడానికి నాకు చాలా దూరము. ఉప్పల్ నుంచి వెళ్ళాలి నేను. ఇలా ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు అన్నీ రూట్ మ్యాప్ చేసుకోండి. ఇప్పటి నుంచే స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాతనే కంపెనీలో జాయిన్ అవ్వండి. ఒకసారి నా లాస్ట్ వ్యూ వచ్చేసేసి చూసేద్దాం. నేను ఇప్పుడు వచ్చిన కంపెనీ వచ్చేసేసి నానాక్రమ్ కూడా అనమాట. డీఎల్ఎఫ్‌కెళ్ళాను. డీఎల్ఎఫ్ దగ్గర లేదనమాట. తీసుకోలేదు. అందుకని నేను నానాక్రమ్ కూడా వచ్చి అక్కడ సబ్మిట్ చేశాను. నాకు సబ్మిట్ చేసేటప్పుడైతే చాలా బాధేసింది. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ గదా! ఎవ్వరికైనా చాలా బాధుంటది. ఫస్ట్ కంపెనీనైతే ఎప్పటికీ మర్చిపోలేము. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మై కాగ్నిజెంట్ స్టోరీ. ఖచ్చితంగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే, రిఫరెన్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నా ఫ్రెండ్స్‌తో నేను మీకు రిఫరెన్స్ ఇప్పిస్తాను. అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కైతే. ఫ్రెషర్స్‌ని అయితే మాత్రం అట్లా తీసుకోరనమాట ఫ్రెషర్స్‌ని. ఖచ్చితంగా అలా ఆన్‌లైన్‌లోనే అటెండ్ అవ్వాలి, లేదా ఆఫ్‌లైన్. ఏదైనా రిక్రూట్‌మెంట్ ఉంటే నేను ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. రిక్రూట్‌మెంట్ ఉంటే నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.